ప్రిన్సిపల్ గారికి, టీచర్స్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ నమస్తే. అయితే కొంతమంది పేరెంట్స్ వచ్చారు, స్పెషలీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ పేరెంట్స్ ఫోకస్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ కూడా ఉంటేనే పిల్లలు బాగుపడతారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఓన్లీ టీచర్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంటే పిల్లలు అనుకున్నంత అభివృద్ధి జరగదు. దయచేసి సౌండ్ రావద్దు ప్లీజ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కొంతమంది పేరెంట్స్కి పెళ్ళైనాక ఒక 5-6 ఏళ్ళకు కూడా పిల్లలు లేరు. లక్కీగా మంచి పిల్లలు పుట్టారు. ఎంత కేర్ తీసుకుంటారు, ఫస్ట్లో అంత కేర్ తీసుకుంటారు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు వాడు బలంగా పుట్టాలి, తెల్లగా పుట్టాలి, తెలివిగా పుట్టాలి, ఎన్ని రకాల ఫుడ్ తింటుంది. నాన్న అయితే ఇక పుట్టినాక ఇక మొత్తం ఫ్యామిలీ బర్డెను వాడి అన్ని రకాలుగా చూసుకుంటూ గుండెలో పెట్టుకొని మోస్తాడు. ఇది సూపర్ ఉంది. అస్సలు కేరింగ్ ఎప్పుడు ఉండాలి అంటే మొక్క వంగంది మ్రానై వంగదు. చిన్నప్పుడు కనుక పిల్లలకు మంచి ఏది చెడు ఏది అనేది క్యారెక్టర్ బిల్డింగ్ చేయకపోతే వాడిలో జీన్స్ పరంగా తెలుగులోడే మంచోడే, కానీ మన పక్కన ఉన్న స్నేహితులు, మన పరిసరాలు, మన ఇంటి దగ్గర ఉన్న పరిసరాలు వాడిని చెడగొడతాయి. మన కన్ను కూడా వాని మీద ఉండాలి. వాడిని కాపాడాలంటే టీచర్స్ ఒక్కరే కేర్ తీసుకుంటే సరిపోదు. టీచర్స్ కేర్ తీసుకుంటున్నారు, కానీ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళలో తప్పు ఉంటే మీరేం చేస్తారు? వాడిని తిడతారు, కొడతారు, పనిష్మెంట్ ఇచ్చి కాపాడతారు. మరి పేరెంట్స్ మీకు బ్లడ్ రిలేషన్ ఉంది, అంత ఇంటెన్షన్ ఉంది కాబట్టి కాపాడుతారు. వాడిని పెయిన్ చేస్తారు, నో పెయిన్ నో గెయిన్. మరి అదే పని టీచర్స్ కూడా కాపాడడానికి చేసినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు, కానీ టీచరు తన కొడుకు బిడ్డ వాళ్ళకు ఎంత ఇంటెన్షన్తో వాళ్ళకి ఏమైనా అయితే ఎంత బాధపడతాడో అంత బాధపడి పిల్లల్ని కాపాడడానికి ట్రై చేస్తాడు. మీరు డిస్టర్బ్ చేస్తే ఒక మంచి టీచర్ చచ్చిపోతాడు. భౌతికంగా ఉంటాడు కానీ యాక్టివ్ అయిపోడు, ఇన్యాక్టివ్ అయిపోతాడు. కాబట్టి టీచర్ బతికి ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, యాక్టివ్గా పని చేయాలంటే పేరెంట్స్ కోఆపరేషన్, సపోర్ట్, అప్పుడప్పుడు టీచర్లతో ఇంటరాక్షన్, స్కూల్కి వచ్చి పిల్లల గురించి కూడా కేరింగ్, ఇవన్నీ చూడాలి. ఇక్కడ మంచి లీడర్ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, మంచి టీం టీచర్స్ ఉన్నారు, మంచి వాతావరణం గవర్నమెంట్ ఇచ్చింది ఉంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ సపోర్ట్, మీ యొక్క కోఆపరేషన్ కూడా ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. టీచర్స్ ప్లస్ మీరు ప్లస్ వాళ్ళు, గవర్నమెంట్ సపోర్ట్ ఎలాగా ఉంది, ఇవంతా కలిస్తేనే వాళ్ళ ప్రోగ్రెస్. మీది కనుక మైనస్ అయితే వాళ్ళ ప్రోగ్రెస్లో ఎంతో కొంత కుంటుపడుతుంది. మనకు టెంపరీగా వచ్చే ఆదాయం మీద ఫోకస్ చేస్తాం. ఈరోజు ఒక కూలి పోతుంది అని చెప్పి చాలామంది పేరెంట్స్, కానీ వాడు భవిష్యత్తులో మంచి పొజిషన్కి పోతే ఆ ఆదాయం ఎంత ఆఫ్టర్ ఆల్ అది. ఎగ్జాంపుల్ తీసుకుంటే రామకృష్ణ అని ఒక మంచి పేరెంట్ చూడండి, అతను చూపండి. రామకృష్ణ అని సారు, పిట్టల రామకృష్ణ అని, మీరు కూడా చాలా సాక్రిఫైస్ చేసి మేడం కూడా వచ్చారు సార్. అతని గురించి నాకు కొంచెం తెలుసు. పేరెంట్స్ అతను ఒక మంచి పొజిషన్ పోవాలి అనుకున్నాడు, పోలేదు. కనీసం నా కొడుకు పోవాలని చెప్పి చూడండి, ఇక్కడ ఆటో కొనుక్కొని కొంచెంసేపు ఆటో డ్రైవర్ అవతారం ఎత్తుతుండు. పోలీస్ జాబ్ దగ్గరలో మిస్ అయింది. ఆటో డ్రైవర్ అవతారం ఎత్తి పిల్లోని సేఫ్గా తోలిపెట్టి మళ్ళీ సాయంత్రం వచ్చి తీసుకుపోతాడు. చెడు స్నేహాలు ఉండొద్దు, వాతావరణం కల్పించుకుంటాడు. మళ్ళీ తర్వాత ఇక్కడ వదిలిపెట్టి వేరే పని చేసుకుంటాడు పోయి. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ అబ్బాయి మామూలు స్థితిలో ఉండడు. ఎందుకంటే వాడు జీన్స్ పరంగా మంచిగా ఉండడు, వాతావరణం మంచి కల్పిస్తున్నాడు. ఆల్రెడీ ప్రీవియస్గా మంచి కల్పించిండు, ప్రజెంట్ ఏ స్కూల్ బాగుందని చెప్పి వెతుక్కొని మరీ ఇక్కడ వేసిండు బెస్ట్ స్కూల్ అని, మంచి టీచర్స్ ఉన్నారని. ఫ్యూచర్లో కూడా మంచి కేర్ తీసుకుంటాడు. ఫ్యూచరు అభివృద్ధి మామూలుగా ఉండదు. ఎందుకంటే టీచర్స్ మంచిగా ఉన్నారా లేదా చూసుకుంటూ, స్కూల్ బాగుందా లేదా చూసుకుంటూ, అతని కేరింగ్ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, అతను మంచోడు. ఇంకే డెవలప్మెంట్ ఎందుకు రాదండి? అందరికీ ఒక కుర్చీ నిలబడాలంటే 3 కాళ్ళు కాదు 4 కాళ్ళు ఉండాలి. అలాగే వన్ ఆఫ్ ద ఒక కాళ్ళు లాంటి వాళ్ళు అంటే పేరెంట్స్ కూడా
మీ సపోర్ట్ లేకున్నా వాళ్ళు కరెక్ట్గా జీవితంలో నిలబడరని గుర్తించాలని పేరెంట్స్. నేను ఒక చిన్న పాట పాడతానండి. తల్లి గురించి నాకు చాలా ఇష్టమైన పాట ఇది. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పుల అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి బ్రతికున్న శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మ బతుకుంటుంది కానీ పాప నువ్వు దగ్గరికి పోయి తీసుకోకూడలేదు. అంత డేంజర్ స్థితిలో ఉండి జన్మనిస్తుంది. ఎంత కష్టపడితే ఎంత నరకం పడితే భూమి మీదకి వచ్చినాడు. కడుపులో ఉన్నప్పుడు నరకం పడి కాపాడుకున్నావు, బయటికి వచ్చినాక కూడా కాపాడాలి. ఎందుకంటే ఈ సొసైటీ గుర్తు చేసుకోండి, అందంగా ఉన్నా శత్రువులు తయారవుతారు, వాడు బాగా చదువుకున్నా శత్రువులు తయారవుతారు, వాడు ఏ తప్పు చేయకున్నా పడగొడతారు. నిలబెట్టే దేవుళ్ళు కొంచెం మంది ఎవరమ్మా, పడగొట్టే రాక్షసులు ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు బాగా ట్రైనింగ్ ఇవ్వండి, ఆ చదువు అనే నాలెడ్జ్ ఇవ్వండి. ఇది ఒక చిన్న సొసైటీ అంటే కొంతమందే ఇక్కడ మేలు కోరుతారు తల్లి. అట్లాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, రక్షించుకునేటట్టు చేయాలి. పిల్లలు కూడా చంపుకుంటుర్రు, డ్రగ్స్కు అలవాటు చేస్తుర్రు. ఓరవక వాడు బాగా చదువుతుంటే వాడిని ఎట్లా డైవర్ట్ చేయాలి, డ్రగ్స్కు అలవాటు చేస్తుర్రు. చాలామంది పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు. టీచర్స్ ఒక్కల వల్ల సాధ్యం కాదు. పేరెంట్స్ కోఆపరేషన్ పక్కా ఉండాలి, నిఘా ఉండాలి, అప్పుడు సాధ్యమైద్ది. రీసెంట్గా టీచర్స్ ఇన్సిడెంట్ చూస్తే అది పిల్లలకు అతి ముఖ్యమైనది. వాడు అందంగా భౌతికంగా అందంగా ఉంటే చూసి మురిసిపోతూ ఉంటారు, యూనిఫామ్ వేసుకుంటే చూసి మురిసిపోతూ ఉంటారు. అరే మురివాల్సిన దానికోసం కాదు, అసలు ఎప్పుడు మురివాలే. వాడు మంచోడైతే రూపం కాదు గుణం ముఖ్యం. రూపం కంటే గుణం ముఖ్యం, రూపం కంటే క్యారెక్టర్ ముఖ్యం అన్నమాట. రూపం కంటే చదువు ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం. వీటి మీద ఫోకస్ చేయండి. ఆ అందాన్ని చూసి వాడు చెడు పనులు చేస్తే ఆ ట్యాబ్తోనే ఆడుకుంటూ ఉంటే స్లోగా పాయిజన్ లాగా ఎక్కుద్దండి, భవిష్యత్తులో ఒక్కసారి కిల్ చేస్తుందండి. దయచేసి తండ్రి, ఎంత గొప్ప తండ్రి మీరు. ప్రేమకు రూపం నాన్న, త్యాగానికి రూపం నాన్న, నీ ప్రేమే గొప్పది నాన్న, తెలిసిందే ఎవ్వరికైనా. గుండెల లోతులలోనా బాధలు నీకెన్నున్నా, గుండెల లోతులలోనా బాధలు నీకెన్నున్నా, దాచుకొని సంతోషం పంచే మహారాజువే. తండ్రి అంటేనే త్యాగం. అమ్మ తర్వాత నేనుకో, త్యాగం అంటే ఫస్ట్ మీరే తల్లి, ఆడవాళ్ళే కాదను. కాకపోతే మీ దాంట్లో కొందన్నా గొప్పవాళ్ళు, మగవాళ్ళు బయటికి చెప్పరు కానీ. కాబట్టి వాళ్ళిద్దరితో పాటు బ్లడ్ పంచిర్రు, వానికి మంచి రూపం ఇచ్చిర్రు. కొంచెం కేరింగ్ ఉంటే చాలండి. మెచ్యూరిటీ ఏజ్ వరకేనండి, మెచ్యూరిటీ ఏజ్ వరకు వాడిని కాపాడండి. మంచిది చెడ్డేది నలుగురితో ఎట్లా ఉండాలి ప్లీజ్ అండి. నాకు రీసెంట్గా తెలిసిన ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ఏమనుకోకండి. మంచి స్మార్ట్గా ఉంటాడు అబ్బాయి, ఎంత స్మార్ట్గా ఉంటాడు. వాడి రూపాన్ని చూసి, వాడు చేసే ఘనకార్యాలు చూసి, అవి ఇవి చూసి చాలా మురిసిపోయారు. వాడు నిజం కూడా మంచివాడు అబ్బాయి. పెరిగిన చోట ఆ కార్పొరేట్ స్కూల్లో హైదరాబాదులో చెడుకు డ్రగ్కు అడిక్ట్ అయ్యిందండి. పేరెంట్స్నే, నోట్ దిస్ పాయింట్, పేరెంట్స్నే హ్యాండ్ చేసి, అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ తెలుసు కదా, ఆ స్థితికి పోయిండు. అంటే పేరెంట్స్ తప్పు కాదు, ఇక్కడ పరిసరాల తప్పు. వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది, మనం బిజీగా ఉన్నా కొంచెం ఫోకస్ చేయాలి, వాడి బిహేవియర్లో చూడాలి. చదువు కోసం వచ్చారు కదండి, చదువు కావాలి. చదువు కంటే ఫస్ట్ క్యారెక్టర్ మీకు చూడండి. ఇలాంటి డ్రగ్స్ రాకుండా, అలవాటు లేకుండా, పేరెంట్స్ అంటే పేరెంట్స్ని వాళ్ళు గౌరవించండి. మిమ్మల్ని గౌరవిస్తుర్రా ఫస్ట్ ఇంటికాడ. ఇంటికి వస్తే చుట్టాలు వస్తే వాళ్ళతో మాట్లాడుతుర్రా మంచిగా, అర్థమైందండి. సమాజంలో నలుగురితో కలిసి ఉంటుర్రా, స్కూల్కి వస్తే ఎలా ఉంటుర్రు ఇది చూడండి. టీచర్స్ చెప్తారండి, కానీ అక్కడ బీజాలు చెడుగా పడుతుంటే మేము మంచి నేర్పించడానికి నరకం పడాల్సి వస్తుంది.
ఆల్రెడీ మీరు ఆడ రెడీ చేసి పంపించడానికి మాకు ఈజీ అవుతుంది. మా ఫోకస్ ఎక్కువగా స్టడీస్ మీద పెట్టొచ్చు. క్యారెక్టర్ రెడీ ఉంటే గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకుపోతాం, తాపియలేము. మీరు వీడిని మీరు పంపించారు, క్యారెక్టర్ బాగాలేదు, మేము చెప్తుంటే మా కళ్ళ ముందు ఇలాగే కూర్చుంటారు, వింటున్నట్టు ఉంటారు. బాడీ ఇక్కడ, మైండ్ ఎక్కడ, ఇక చదువు ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ క్యారెక్టర్ బిల్డింగ్ చేయాలి. అది మీ నుంచి స్టార్ట్ కావాలి. క్యారెక్టర్ ఉంటే, ఆరోగ్యం ఉంటే, క్యారెక్టర్ ఉంటే గుర్తుపెట్టుకోండి, వాడికి వేరే ఆ విషయం పక్కన పెట్టి చదువు మీద ఫోకస్ చేస్తాడు. ఆరోగ్యం బాగుందనుకోండి, రెగ్యులర్గా బడికి వస్తాడు, చదివింది ఎక్కువది. కాబట్టి ఆ రెండు కాపాడండి. ఒకవేళ తక్కువ చదివినా పర్లేదండి, ఏదో బిజినెస్ చేసి బతుకుతాడు. క్యారెక్టర్ బాగాలేకపోతే జైలు పాలవుతాడు, మధ్యలో ఏమైనా చెడు జరిగి యాక్సిడెంట్ పోవచ్చు. ఆరోగ్యం బాగాలేకపోతే ఏమైనా అవుతుంది. ఈ రెండు కాపాడుకోండి, చదువు ఎంతో కొంత వస్తుందండి. ఈ రెండు ఉంటే ఆ చదువు పెరుగుద్దండి. పేరెంట్స్ కాపాడండి దయచేసి. మీరు పని డబ్బు పిచ్చి అనేది అనకూడదు కానండి. డబ్బు కంపల్సరీ అవసరమే, కానీ డబ్బు కంటే ముఖ్యం పిల్లలు. కాబట్టి నెక్స్ట్ మీటింగ్ అయినా పేరెంట్స్ సంఖ్య కొంచెం ఎక్కువ మొత్తంలో ఉండాలని కోరుకుంటున్నా. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.